అందరికీ నమస్కారం. ఇవాళ ఈ ఫంక్షన్ ఖలీజా రీ రిలీజ్ దాని గురించి ఏర్పాటు చేశారు. రమేష్ గారు కానీ కళ్యాణ్ కానీ నాకు వాళ్ళిద్దరితో బహుకాలం సంబంధం ఉంది. రమేష్ వాళ్ళ ఫాదర్ సత్యరామూర్తి గారు కానీ ఇప్పుడు 50 ఏళ్ళు పైగా. ఈ రీ రిలీజ్లు స్టార్ట్ చేసి పోగిరితో స్టార్ట్ అయింది అనుకుంటాం. మళ్ళీ అలానే ఇప్పుడు ప్రొడ్యూసర్లు అందరూ చాలామంది రీ రిలీజ్ చేస్తున్నారు. అంటే నెగటివ్ కూడా ఒక వాల్యూ ఉంది, దాంట్లో ఎంత రూపాయి ఇచ్చినా సరే ఓ బోనస్ లాగా ఫీల్ అయ్యి ఆ సంతోషం వేరు. నిర్మాతలందరూ కూడా చాలామంది ఇదివరకే పాత పిక్చర్లు, ఇందాక రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ఎప్పుడు అమ్మేశాం నెగటివ్లన్నీ, ఉండుంటే బాగుండేది. ఈ మధ్య దిల్ రాజు ఏదో ఫంక్షన్లో వాళ్ళ సినిమా ఏదో రీ రిలీజ్ చేసి ఆ రోజున అతను ఆనందంగా మాట్లాడింది నాకు ఎప్పటికీ గుర్తుంది. ఓ నిర్మాతకి ఆ నెగటివ్ వాల్యూ గుర్తించుకునే కొన్ని సంస్థలకే తెలుస్తుంది వాల్యూ. అలానే ఇవాళ రమేష్, అతనికి ఎంత వచ్చిందో నాకు తెలియదు కానీ సుబ్బారావు రిలీజ్ చేస్తున్నారు. ఎంత వచ్చినా సరే ఈ ఆనందం వేరు. ఆ సినిమా తీసిన రోజుల్లో ఉన్న కష్టాలన్నీ కూడా పోయి నాకు ఎంత హ్యాపీగా నా సినిమా ఇవాళ ఇంతమంది చూస్తున్నారు, ఇంతమంది రెవెన్యూ వస్తుంది అనే హ్యాపీనెస్, ఆ ఉత్సాహం ఇంకా ఎన్ని ఎక్కువ సినిమాలు తీయటానికి నిర్మాతలందరికీ అవకాశం కలిగిస్తుంది. అలానే వాళ్ళు కళ్యాణ్ కానీ రమేష్ కానీ ఈ సినిమాలు తీస్తానని మధ్య ఎక్కడో ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాను. అది మంచి మంచి సినిమాలు తీయాలని, మంచి సినిమాలు తీయాలి కళ్యాణ్ కానీ రమేష్ కానీ అని ఆశిస్తున్నాను. ఈ అవకాశం కలిగిస్తున్నందుకు వాళ్ళందరికీ థ్యాంక్స్.